అప్పుడు ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది. కాక మన మెగాస్టార్ చిరంజీవి గారి మూవీ, అలాగే అనిల్ రావిపూడి వెంకటేష్, అలాగే ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న ఏదైతే జనవరి 12న విడుదల మూవీ, ఈ రెండు మూవీస్ కూడా అప్పుడే సంక్రాంతి ఎవరు విన్నర్ అని చెప్పి అయితే స్టార్ట్ అయితే చేస్తారు. అమన్ గారు వచ్చేసి సోషల్ మీడియాలో కాక మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తనే. సో తను ఇంకా సంక్రాంతి మనదే అని చెప్పి పోస్టులు అయితే వేస్తున్నాడు. సో మరి ఎవరు సంక్రాంతి విన్నర్ అవుతారు? చిన్న బీప్ గా మాట్లాడుకుందాం, కొత్తగా పెద్దగా ఏం వీడియో లేకుండా. నాకు తెలిసినంత వరకు సంక్రాంతికి వచ్చి ఫ్లాప్ చూడని హీరో ఎవరైనా ఉన్నారంటే అది రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత చూసుకుంటే అనిల్ రావిపూడి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు. అనిల్ రావిపూడి గారు సంక్రాంతికి వచ్చిన ప్రతి మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయినాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు తన సంక్రాంతి రిలీజ్ చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్. సంక్రాంతి కాకుండా వేరే టైం లో రిలీజ్ చేసిన ప్రతి మూవీ కూడా డిజాస్టర్ ఫ్లాప్సే. సో ఇద్దరు కూడా సంక్రాంతి సెంటిమెంట్ అనేది చాలా గట్టిగా అయితే ఉంది. ఎవరు విన్నర్ అవుతారు అనేది అయితే డెఫినెట్ గా ఎవరు కూడా చెప్పలేరు. బట్ కలెక్షన్స్ ఎక్కువగా ఎవరికి రావచ్చు ఒకవేళ ఇటు టాక్ వస్తే. డెఫినెట్ గా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ మాత్రం ఎగ్గబడి చూసేది మాత్రం వెంకటేష్ గారి సినిమానే. చిరంజీవి గారిని అలా అని చెప్పి తక్కువ చేయలేం. చిరంజీవి గారి మూవీ టాక్ మంచిగా వస్తే దానికి మించిన ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా ఫ్యాన్స్ ఇంకా మెగా ఫ్యాన్స్ అంతా అడబడి దానికి మించి ఎక్కువ కలెక్షన్స్ రావు. బట్ ఒక ఎడ్జ్ ఎక్కువగా ఉండేది మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారి మూవీకి టాక్ బాగా వస్తే. అలాగే వెంకటేష్ గారి సినిమా కూడా తక్కువ అయితే చేయట్లేదు, ఎందుకంటే అటు నందమూరి ఫ్యాన్స్ కూడా డైరెక్ట్ గా ఎక్కువ అయితే ఉండబోతున్నారు కాబట్టి కాక కంటే ఎక్కువగా ఈ మూవీకి అయితే రావచ్చు జనవరి 12న విడుదల. ఎందుకంటే వెంకటేష్ గారు ఉంటే మాత్రం చిరంజీవి గారు లీడ్ ఉంటుండే. బట్ ఇప్పుడు నందమూరి హీరో కూడా అడిగాడు కాబట్టి అల్టిమేట్ గా లీడ్ మాత్రం జనవరి 12న విడుదలకైతే ఉంటుంది. ఒకవేళ ఇట్ టాక్ వస్తే. ఒకవేళ ఫ్లాప్ టాక్ వచ్చింది అనుకో రెండు మూవీస్ కి, డెఫినెట్ గా ఎవరు అనుకున్నా కాదనుకున్నా అనిల్ రావిపూడి మూవీకి ఎక్కువ కలెక్షన్స్ ఉంటాయి. ఫ్లాప్ టాక్ వస్తే చిరంజీవి గారి మూవీ ఫ్లాప్ టాక్ వస్తే సెకండ్ డే నుంచి వెళ్ళడం మానేస్తారు జనాలు. ఎందుకంటే మనందరికి తెలిసిందే మన స్టార్ హీరోస్ మూవీస్ కి టికెట్ రేట్లు పెంచేస్తారు, హైప్స్ ఎక్కువ ఉంటాయి మెగాస్టార్ చిరంజీవి గారి మూవీకి. సో వెంకటేష్ గారి సినిమా, కళ్యాణ్ రామ్ గారి సినిమా వచ్చేసి హైక్స్ తక్కువ ఉంటాయి. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుని ఎక్కువగా ఆ మూవీ చూడడానికి వెళ్తారు ఒకవేళ ఫ్లాప్ టాక్ వస్తే. సో ఇటు ఫ్లాప్ రెండు ఏ మూవీకి వచ్చినా మీకు ఏ మూవీ లీడ్లు ఉంటుందంటే జనవరి 12న విడుదలకే అయితే ఉన్నాయి. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ అయితే చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.